Hello aspirants, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈ రోజు మనము మోడర్న్ హిస్టరీలో నుండి ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ ఏమున్నవి చూద్దాం. ఇది మనకి యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఆర్ ఎనీ అదర్ స్టేట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ రోజు ఇంపార్టెంట్ కమిటీస్, వాటి యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అండ్ గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారు అనేది చెప్తాను. సో ఇది ఆల్రెడీ పీవైక్యూలో కూడా అడిగారు ప్రీవియస్ ఇయర్ లో, అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో చూద్దాం. ఫస్ట్ 1854 లో తీసుకుంటే మనకి చార్లెస్ వుడ్ డిస్పాచ్. సో ఇది మనకి ఈ చార్లెస్ వుడ్ డిస్పాచ్ మరి గవర్నర్ జనరల్ ఎవరున్నారు కమిటీ ఆర్ కమిషన్ లో అంటే లార్డ్ డల్హౌసీ. ఓకేనా? మరి కమిటీ ఎందుకు వేశారు అని అంటే ఎడ్యుకేషన్ కోసం. తర్వాత 1869 వచ్చేసి ఫెమైన్ కమిషన్. సో ఫెమైన్ కమిషన్ హెడెడ్ బై ద హెనారీ. ఓకేనా? హెనారీ క్యాంబెల్. సో మరి ఇక్కడ గవర్నర్ జనరల్, ఇది ఇంపార్టెంట్ అన్న, గవర్నర్ జనరల్ అనేది ఇంపార్టెంట్. సో లార్డ్ లారెన్స్ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ 1880 తీసుకుంటే మనకి స్టాచ్యూ కమిషన్. సో ఇది వచ్చేసి రిచర్డ్ స్టాచ్యూ ఉన్నారు. ఓకేనా? మరి ఇక్కడ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ లిట్టన్. మరి ఇది ఎందుకు అని అంటే ఫెమైన్ యొక్క ఫస్ట్ కమిషన్. ఓకేనా? ఫస్ట్ ఫెమైన్ కమిషన్, రిమెంబర్ దిస్. తర్వాత 1882లో హంటర్ కమిషన్, ఇది పీవైక్యూ అండి యూపీఎస్సీలో కూడా. ఓకేనా? ఇది వచ్చేసి లార్డ్ రిప్పన్ ఉన్నారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద. తర్వాత 1866 క్యాంబెల్ కమిషన్, ఇది వచ్చేసి సర్ జాన్ లారెన్స్ ఉన్నారు, ఇది కూడా ఫెమైన్ కి. సో 1886 ఇక్కడ ఫెమైన్ అంటున్నా, మీరు ఈ మోడర్న్ ఇండియా చదివితే అక్కడ ఒక ఫెమైన్ వచ్చింది, మీకు అది స్టోరీ తెలిస్తే అర్థమవుతుంది. నేను అది స్టోరీ మీ క్లాస్ లో చెప్తాను. సో 1886 తీసుకుంటే మ్యాన్స్ఫీల్డ్ కమిషన్. సో మ్యాన్స్ఫీల్డ్ కమిషన్ తీసుకుంటే ఇది వచ్చేసి కరెన్సీ గురించి అండి. నెక్స్ట్ 1886 తీసుకుంటే ఇక్కడ మనకి ఐచిఎస్ఎన్ కమిషన్ వచ్చేసి ఇది ఎందుకు అని అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ డాఫ్రిన్ ఉన్నారు. సో ఇది సివిల్ సర్వీసెస్ కోసం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 1889 తీసుకుంటే బ్రిటిష్ కమిషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇక్కడ వచ్చేసి మనకి విలియం వ్యాండర్. ఓకేనా? విలియం వెడర్ ఉన్నారు, ఇది మనకి యూపీఎస్సి మన సిఎస్సి ఎగ్జామ్ లో అడిగారండి. ఓకేనా? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో అడిగారు. సో ఇది వచ్చేసి మరి ఎందుకు కమిషన్ దేనికి అని అంటే రైజ్ ద అవేర్నెస్ ఆఫ్ ఇండియన్ ఇష్యూస్ యొక్క అవేర్నెస్ ని ఎక్కడండి టు ద పబ్లిక్ ఇన్ బ్రిటన్ లో, అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాస్ రెస్పాన్సిబుల్. అండ్ నెక్స్ట్ 1897 తీసుకుంటే లియాల్ కమిషన్. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎవరు హెడ్ గా ఉన్నారు అని అంటే జమిస్. ఓకేనా? అండ్ మరి గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే లార్డ్ ఎల్జిన్. ఓకేనా? సో మరి ఇది ఎందుకు అనంటే ఫర్ ఆన్ ఎలాబొరేట్ ఇన్ టు ద కాజ్ ఆఫ్ ద ఫెమైన్. ఇక్కడ మనకి యాక్చువల్ గా ఏమైంది అంటే 80s లో అప్పుడు మనకి ఒక ఫెమైన్ అయితే రావడం జరిగింది. అది చాలా చాలా ఎఫెక్ట్ పడింది, చాలా మంది దానివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు, చాలా మంది చనిపోవడము, తర్వాత ఫైనాన్షియల్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే రావడం జరిగింది. అంటే సరిగా లైక్ ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వల్ల కూడా చాలా ఇష్యూస్ వచ్చాయని కూడా చెప్పొచ్చు. నేను అది మీకు మోడర్న్ హిస్టరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో 1898 తీసుకుంటే మనకి ఫాల్యూర్ కమిషన్ వచ్చేసి ఇక్కడ లార్డ్ ఎల్జిన్. సో లార్డ్ ఎల్జిన్ ఇది ఎందుకు అని అంటే కరెన్సీ మీద అండి. అప్పుడు మనకి 1892 వరకు మనకి సిల్వర్ కాయిన్స్ అనేది ఉండేది. ఓకేనా? సిల్వర్ వాజ్ ద మెటల్ ఆన్ విచ్ ఇండియన్ కరెన్సీ అండ్ ద కాయినేజ్ హ్యాడ్ లార్జ్లీ బేస్డ్ ఆన్. మనకి ఇక్కడ ఎక్కువ కాయిన్స్ వచ్చేసి సిల్వర్ మీద బేస్ అయి ఉండేది. 1892లో తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది ఏంటండి, ఇంటెంట్ టు క్లోజ్ ద ఇండియన్ మీన్ టు సిల్వర్ అని మనకి ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. తర్వాత ఇక్కడ కమిటీ ఇక్కడ ఏం రికమెండ్ చేసింది అనేది చూసుకోవాలి. ద కమిటీ రికమెండెడ్ దట్ ద అఫీషియల్ ఇండియన్ రూపీ బేస్డ్ ఆన్ ద గోల్డ్ స్టాండర్డ్. ఓకేనా? అండ్ అఫీషియల్ ఎక్స్చేంజ్ రేటు కూడా ఎంత ఉంది, 15 రూపీస్ అని ఇలా మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనే కమిటీ ఏముంది, కమిటీకి ఇక్కడ హెడ్ ఎవరు ఉన్నారు, గవర్నర్ జనరల్, దేని మీద కమిటీ, అంతవరకు చూసుకుంటే సరిపోతుంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ 1900 తీసుకున్నప్పుడు మెక్డొనాల్డ్. ఓకేనా? మెక్డొనాల్డ్ కమిషన్ తీసుకుంటే మెక్డొనాల్డ్ ఉన్నారు. తర్వాత లార్డ్ కర్జన్ వచ్చేసి ఇక్కడ మనకి గవర్నర్ జనరల్ ఉన్నారు. ఇది వచ్చేసి ఫెమైన్ మీద. ఓకేనా? ఇక్కడ కమిషన్ రికమెండ్ ఏం చేసింది అని అంటే అఫీషియల్ మిషనరీ మస్ట్ డీల్ విత్ ద ఇష్యూస్ అండ్ ప్రివెంట్ ద లాసెస్. ఇక్కడ చాలా మంది లైఫ్ కూడా లాస్ అవ్వడం జరిగిందని ఇందాక అన్నాను కదా. సో దాని గురించి ఈ కమిషన్ అయితే రావడం జరిగింది. 1901 లో తీసుకున్నప్పుడు ఇక్కడ కమిషన్ వచ్చేసి మనకి స్కాట్ మన్క్రిఫ్. ఓకేనా? ఈ కమిషన్ కి ఎవరు ఉన్నారు అని అంటే సార్ వచ్చేసి ఇక్కడ క్యాంబెల్ ఉన్నారు, అండ్ గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ కర్జన్ ఉన్నారు. మరి ఇది ఎందుకు అని అంటే ఇంపార్టెంట్ వచ్చేసి ఇరిగేషన్. తర్వాత 1902లో పోలీస్ కమిషన్. సో ఇక్కడ సార్ అండ్రే ఉన్నారు. ఓకేనా?
అండ్ మనకి గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ కర్జన్. ఓకేనా. మరి ఇది ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, టు ఎంక్వైరీ ఇంటూ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్, రిమెంబర్ దిస్, సారీ పోలీస్ అడ్మినిస్ట్రేటివ్. తర్వాత 1902లో యూనివర్సిటీ కమిషన్. ఓకేనా. సో యూనివర్సిటీ కమిషన్ తీసుకుంటే ఇక్కడ థామస్ ఉన్నారు అండ్ గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ కర్జన్. సో లార్డ్ కర్జన్ టైంలో మీరు బాగా అబ్జర్వ్ చేసి కొన్ని ఎక్కువగా ఉన్నాయి చూసుకోవాలి. తర్వాత టు ప్రోబ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కోల్కతా యూనివర్సిటీ. ఎందుకు అనంటే కోల్కతా యూనివర్సిటీ. 1906 తీసుకుంటే ఇక్కడ చూడండి అరుందెల్ కమిషన్. సో అరుందెల్ కమిషన్ కి ఎవరు హెడ్ అంటే అరుందెల్ అండ్ మరి గవర్నర్ జనరల్ ఎవరంటే మింటో. ఓకేనా. మీకు మింటో మార్లే రిఫార్మ్స్ ఐడియా ఉంది కదా. సో మింటో అండ్ ఇయర్ కూడా గుర్తుంచుకోవచ్చు. తర్వాత పొలిటికల్ రిఫార్మ్స్. ఎందుకు అనంటే పొలిటికల్ రిఫార్మ్స్. తర్వాత 1912లో ఇక్కడ ఇస్లింగ్టన్ కమిషన్. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ ఎవరు ఉన్నారు అనంటే మనకి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్. ఓకేనా. సో ఇది వచ్చేసి పబ్లిక్ సర్వీసెస్. ఓకే, రిమెంబర్ దిస్. తర్వాత 1917 తీసుకుంటే సాడ్లర్. ఓకే, సాడ్లర్ కమిషన్. ఇక్కడ వచ్చేసి మనకి మైకేల్ సాడ్లర్ ఉన్నారు. సో లార్డ్ చామ్స్ ఫోర్డ్ వచ్చేసి మనకి ఉన్నారు గవర్నర్ జనరల్ గా. మరి దేని మీద అనంటే ఎడ్యుకేషన్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఏది కలకత్తా యూనివర్సిటీ గురించి. తర్వాత 1990లో హంటర్ కమిషన్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ విలియం హంటర్ అయితే ఉన్నారు. తర్వాత లార్డ్ చామ్స్ ఫోర్డ్ వచ్చేసి ఉన్నారు. మరి ఎందుకు అనంటే టు ఎంక్వైరీ ద పంజాబ్ డిస్టర్బెన్సెస్. ఎందుకు అనండి జలియన్ వాలాబాగ్ మీకు ఐడియా ఉందా. 1919 ఇక్కడ మనకు ఇక్కడ ఇది ఎప్పుడు జరిగింది జలియన్ వాలాబాగ్ అనేది నాకు కమెంట్ సెషన్ లో పెట్టండి. నెక్స్ట్ 1919 ఇంకోటి ఏంటండి అనంటే బాబింగ్టన్ స్మిత్ కమిషన్. సో ఇక్కడ బాబింగ్టన్ అయితే ఉండడం జరిగింది. లార్డ్ చామ్స్ఫోర్డ్. ఇది ఎందుకు అనంటే కరెన్సీ మీద. తర్వాత 1921లో తీసుకుంటే ఇక్కడ మనకి సాప్రూ కమిటీ. సో సర్ తేజ్ బహదూర్ సాప్రూ ఉన్నారు. సో ఇది ఎందుకు మరి కమిటీ అంటే ఏం రివ్యూ చేసుకోవాలి, వర్కింగ్ ఆఫ్ ద ప్రెస్ లాస్. ఏదైతే ప్రెస్ లాస్ ఉందో ఇండియాలో వాటి మీద రివ్యూస్ కోసమని. సో మనకి న్యూస్ పేపర్ యాక్ట్ 1908 ప్రకారము ఇండియా ప్రెస్ యాక్ట్ 1910 వాజ్ రిపీల్ చేశారు. సో అదొకటి చూసుకోవాలి. తర్వాత లే కమిషన్. ఇది ఇంపార్టెంట్ అండ్ పీవైక్యూలో వచ్చింది. లార్డ్ లే స్టేట్ పీవైక్యూ. ఓకేనా. సో లార్డ్ రీడింగ్ అనేవారు ఇక్కడ మనకి గవర్నర్ జనరల్ గా ఉన్నారు. ఇది ఎందుకు అనంటే సివిల్ సర్వీసెస్. రిమెంబర్ దిస్. నెక్స్ట్ ముద్దిమాన్ కమిటీ వచ్చేసి ఇక్కడ రిఫార్మ్స్ ఎంక్వైరీ కమిటీ అని అంటారు. 1924 అండి ఇది. సో ఇక్కడ తీసుకుంటే మనకి లార్డ్ రీడింగ్ ఉన్నారు. సో మరి ఎందుకు అంటే టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ద ఇండియన్ లీడర్స్ అండ్ ద వ్యూ రిసొల్యూషన్ అడాప్టెడ్ ద స్వరాజ్ పార్టీ 1920. సో ఇక్కడ ఈ కమిటీ మెయిన్ గా ఇన్వెస్టిగేటింగ్ ద డైరార్కీ ఇష్యూస్. ఏదైతే మనకి డైరార్కీ ఇష్యూస్ ఉన్నాయి కదా దాని మీద ఇన్వెస్టిగేషన్ కోసము. అండ్ రికమెండేషన్స్ ఏమున్నాయనంటే ఇట్ రికమెండెడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద రాయల్ కమిషన్ మెంబర్స్ ని అపాయింట్ చేసుకోమంది. సో అదేంటి సర్ అలెగ్జాండర్. ఎవరెవరు అంటే అలెగ్జాండర్ ని అండ్ అయ్యర్ అండ్ డాక్టర్ ఆర్పి పరంజేబ్ అండ్ సర్ తేజ్ బహదూర్. నెక్స్ట్ మహమ్మద్ అలీ జిన్నా. సో తర్వాత చంద్ మహతాబ్. ఇలా ఈ పర్సనాలిటీస్ ని రిక్రూట్ చేసుకోమని చెప్పడము. తర్వాత 1925 తీసుకున్నప్పుడు స్కెన్ కమిషన్. ఇక్కడ ఎవరున్నారు అంటే లార్డ్ రీడింగ్ ఉన్నారు. ఇది వచ్చేసి ఇండియనైజేషన్ ఆఫ్ ద ఆర్మీ కోసం అండి కమిషన్. తర్వాత హిల్టన్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. పీవైక్యూలో ఉంది స్టేట్. ఓకే నా లార్డ్ రీడింగ్ ఉన్నారు. ఇది వచ్చేసి కరెన్సీ. ఓకే నా ఇట్స్ లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఆర్బీఐ. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బట్లర్ కమిషన్. ఇక్కడ వచ్చేసి లార్డ్ ఎర్వాన్ ఉన్నారు. ఇది ఎందుకు అనంటే ఎగ్జామింగ్ ద నేచర్ రిలేషన్ ఏ విధంగా ఉంది ఎవరెవరికి మధ్య బిట్వీన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ నేటివ్ స్టేట్స్ కి. ఓకేనా. ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారనేది కూడా చూసుకోవాలి, ఫిబ్రవరిలో. ఓకే. అండ్ నెక్స్ట్ దీని గురించి తీసుకుంటే రికమెండేషన్స్ ఏమున్నాయనంటే పారామౌంటసీ మస్ట్ బి సుప్రీం అండ్ అంటే మనం ఎలా ఉండాలి అనే దాని గురించి కొంచెం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. జస్ట్ పౌజ్ చేసి చూసుకోండి. నేను ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. నెక్స్ట్ 1929 తీసుకుంటే హార్టోక్ కమిషన్. సో హార్టోక్ కమిషన్ తీసుకుంటే ఇక్కడ లార్డ్ ఎర్వాన్ ఉన్నారు. ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ మీద. ఇక్కడ మెయిన్ రికమెండేషన్స్ అయితే ఇది ఇంపార్టెంట్ అండి, ఇది చదువుకోవాలి. మెయిన్ రికమెండేషన్ తీసుకుంటే ఎంఫసిస్ ఆన్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్. ఓన్లీ డిజర్వింగ్ ద స్టూడెంట్ షుడ్ గో ఇన్ ఫర్ హై స్కూల్. ఓకేనా. అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా వెళ్ళాలి, లైక్ వాళ్ళని పంపించాలి అని అలా కొన్ని పెట్టుకోవడం జరిగింది. అదేంటనేది చూసుకోవాలి. 1929 తీసుకుంటే వైట్లీ కమిషన్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ రాయల్ కమిషన్ ఆన్ లేబర్ అని కూడా అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఎర్వాన్ ఉన్నారు. ఇది వచ్చేసి లేబర్ గురించి. ఎందుకు అనంటే ఇన్వెస్టిగేటింగ్ ద వర్కింగ్ కండిషన్స్ ఆన్ ప్లాంటేషన్ ఇన్ ఇండియా యొక్క వర్కింగ్ కండిషన్స్ గురించి. తర్వాత 1935 తీసుకుంటే సాప్రో కమిషన్. ఇది కూడా ఇంపార్టెంట్, అన్ఎంప్లాయ్మెంట్ గురించి అండి. ఇది కూడా పీవైక్యూలో అడిగారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సారీ ఇంకా కొంచెం ఉంది. 1939 తీసుకుంటే ఇక్కడ చార్ట్ఫీల్డ్ కమిషన్. ఇది వచ్చేసి ఆర్మీ గురించి. తర్వాత
ఫ్లౌడ్ కమిషన్ ఇది వచ్చేసి మనకి లార్డ్ లిల్లిత్ గ్లో, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది మనకి పీవైక్యూలో అడిగారు. సో ఇది వచ్చేసి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఆఫ్ బెంగాల్ గురించి అండి, ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు రెవెన్యూ సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అనేది. ఓకేనా, ఇది ఒకసారి చూసుకోండి. 1944 తీసుకుంటే ఇక్కడ సెర్జెంట్ ప్లాన్ కమిషన్, ఇది వచ్చేసి మనకి లార్డ్ వావెల్ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా పీవైక్యూలో అడిగారండి. స్టేట్ ఆర్ సెంట్రల్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ పీవైక్యూలో ఉంది. ఓకేనా, ఇది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 3 to 6 years. అంటే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మీకు ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 3 to 6 years ఏజ్ గ్రూప్, అండ్ తర్వాత హై స్కూల్ వాటి యొక్క ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత అబ్లిషన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ కోర్సెస్ని అబ్లిష్ చేయాలి, తర్వాత స్ట్రెస్ అండ్ టీచర్ ట్రైనింగ్. సో ఈ విధంగా కొన్ని తీసుకురావడం జరిగింది ఈ కమిటీ. ఓకేనా, ఓకే అండి, 1944 వరకు చెప్పేసుకున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా డైలీ ఇప్పుడు ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్వి మీకు త్వరగా అప్లోడ్ చేస్తాను. ఇవైతే యూజ్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే.